హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AMC అప్డేట్స్. నారుటో షిప్పుడెన్ గురించి మన నారుటో ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సైటింగ్ గా అడుగుతున్నారు. యాక్చువల్లీ మార్చ్ 18న నారుటో షిప్పుడెన్ ఆల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవ్వాల్సి ఉంది. బట్ అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసి తెలుగులో మాత్రమే రిలీజ్ చేయలేదు. అది లిటరలీ చాలా డిసప్పాయింటింగ్ థింగ్ అనుకోండి. ఎందుకంటే చాలా మంది డబ్బింగ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుండి. అయితే మరి ఏమైంది, ఎందుకు ఎగ్జాక్ట్ గా తెలుగు డబ్బింగ్ మాత్రమే ఆపేశారు? నిజానికి తెలుగు డబ్బింగ్ ఆల్రెడీ రెడీ అయ్యే ఉండాలి. ఎందుకంటే వారు డైరెక్ట్ గా ఆల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ డేట్ అనేది అనౌన్స్ చేశారు. మార్చ్ 18న వస్తున్నామని చెప్పేసి. బట్ సడన్ గా తెలుగులో స్ట్రీమ్ చేయలేదు అంటే జస్ట్ టెక్నికల్ గ్లిచెస్ మాత్రమే. అలాంటి టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి వాళ్ళకి మహా అయితే 1 or 2 days పడుతుంది. అయినప్పటికీ అలాంటిది టెక్నికల్ ఇష్యూ అయితే 1 or 2 days లో సాల్వ్ అవుతుంది. లేదా వాళ్ళకి తెలుగు ఆడియన్స్ లేదా వాళ్ళకి తెలుగు రీచ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి అంత సిల్లిగా తీసి పారారు. సో మేబీ ఖచ్చితంగా డబ్బింగే అవ్వలేదంటారా అనేదే మెయిన్ మ్యాటర్. ఎంతైనా అంతేకాదు, నారుటోకి తెలుగులో ఫ్యాన్స్ చాలా తక్కువ భయ్యా. ఏంటి షాక్ అవుతున్నారా? అవును, ఇక్కడ మీరు ఎంత వేల మంది ఫ్యాన్స్ ఉన్నా సరే నార్త్ లో గానీ తమిళ్ లో గానీ నారుటో కోసం చించుకునే ఫ్యాన్స్ ఉన్నారు. యూట్యూబ్ లో ట్రై చేసి చూడండి, ఎన్నెన్నో ఎడిట్స్, లక్షలాది వ్యూస్ ఉంటాయి. అందుకే అఫీషియల్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ తమిళ్, హిందీ అయిపోయాయి. ఇంకేస్ మలయాళం, జపానీస్ ఈ లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ గానే ఉంది. బట్ తెలుగు కొంచెం వెనకబడిందనే చెప్పాలి. తెలుగు రీచ్ కూడా బానే ఉన్నప్పటికీ మిగతా లాంగ్వేజెస్ అంత గొప్ప కూడా కాదులేండి. అలా అని తెలుగులో రాదని కాదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ కొంచెం టైం పడుతుంది. అది టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, డబ్బింగ్ ఇష్యూ అవ్వచ్చు, వాట్ ఎవర్. కానీ ఆల్రెడీ ప్రస్తుతానికి వేరే లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. సేమ్ టైమ్ నా ఫర్దర్ ఎపిసోడ్స్ తోనే స్టార్ట్ చేస్తారా, ఫస్ట్ ఎపిసోడ్ తో ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారా అనే డౌట్ ఉంది. కాబట్టి ఈ లెక్కన ఆలోచిస్తే నారుటో షిప్పుడెన్ తెలుగులో వస్తే డైరెక్ట్ OTT లోనే దింపి ఉండాలి. మరి చూద్దాం సోనీ వారు ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి. ప్రస్తుతానికి ఏ టీం నుంచి OTT స్ట్రీమింగ్ యాప్స్ నుంచి గానీ రెస్పాన్స్ అనేది అంతగా లేదు. బట్ అఫ్ కోర్స్ మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఆల్రెడీ నారుటో షిప్పుడెన్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన ఛానల్లో స్టార్ట్ చేసాం. ఎలాంటి ఫిల్లర్స్ లేకుండా సింపుల్ గా సూటిగా స్టోరీ పాయింట్ ని రివీల్ చేస్తూ. అలానిది మీ యొక్క నారుటో షిప్పుడెన్ తెలుగు ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేయాలని కాదు, అది చూసాక తెలుగు చూస్తున్నప్పుడు మీకు ఇంకా మంచి కిక్ వస్తుంది. ఎందుకంటే నేను ప్రతి యాక్షన్ సీన్, కామెడీ సీన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ మెయిన్ ప్లాట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంకా నారుటో పై ఆసక్తి కలిగేలా మాత్రమే చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నారుటో షిప్పుడెన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి. కామెంట్ సెక్షన్ లో లింక్ అనేది ఇస్తాను. అలాగే మన గ్రూప్ కూడా ఫాలో అవ్వాలనుకుంటే అది కూడా కామెంట్ సెక్షన్ లోనే ఉంటుంది. సో మరెన్నో అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి AMC అప్డేట్స్.